అయితే బయట జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువవుతుంది. బాగా వేపుళ్ళు తినడం వల్ల అవుతుంది. ఈ రోజుల లోపల తీసుకుంటున్న నూనె ఏదైతే ఉన్నదో బాగా కల్తీతో కూడుకున్న నూనె అని చెప్తున్నాను. ఎలా అంటే ఒక్కసారి వేడి చేసిన నూనెని చల్లార్చి మళ్ళీ తీసుకున్నారంటే అది విషంగా మారిపోతుంది. ఎందుకంటే టాక్సికేషన్ వస్తుంది. ఇప్పుడు చేసే ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి రిఫైన్డ్ ఆయిల్ కింద ఇస్తున్నాయి. అయితే ఏదైతే నూనె రంగు, రుచి, చిక్కదనం, వాసన ఇదేదైతే ఉండదో అది నూనె కానే కాదు. రంగు, రుచి, చిక్కదనం, వాసన ఉంటేనే అది ఒరిజినల్ ఆయిల్ కిందకొస్తుంది. ఇప్పుడు ఏ రిఫైన్డ్ ఆయిల్ చూసినా గానీ దానికి వాసన వాసన ఉండదు. ఉండదు. రంగు గూడా రంగు ఉండదు. ఉండదు. చిక్కదనం ఉండదు. ఎక్కడుంది చెప్పండి? ఆ నాణ్యతనే లేదు. శరీరానికి కావాల్సిందేంది లూబ్రికేషన్. హ్మ్. శరీరానికి లూబ్రికేషన్ ఎప్పుడైతే అతిగా తగ్గిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్‌లీ వాత సంబంధిత సమస్యలు, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన సమస్యలు ఇవిగా వచ్చేస్తాయండి.